టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ వన్డే కెరీర్పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇండోర్లో రోహిత్ చివరి వన్డే ఆడాడంటూ కూడా పోస్టులు దర్శనమిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇండోర్ వన్డేలో 11 రన్స్కే పెవిలియన్కు చేరాడు రోహిత్. జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్ ఆడనుంది భారత్. మరో 6 నెలల తర్వాత టీమిండియాకు వన్డే మ్యాచ్లున్నాయి. 6 నెలల తర్వాత వన్డేల్లోకి ఎంపికపై తీవ్ర చర్చ జరుగుతోంది. సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేస్తారా? ఇప్పటికే 38 ఏళ్ల వయసుకు రోహిత్ శర్మ చేరాడు. ఇక 38 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫామ్లో ఉన్నాడు రోహిత్. వన్డే వరల్డ్ కప్ ఆడాలంటూ కూడా ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. 281 వన్డేల్లో 11,566 పరుగులు చేశాడు రోహిత్. 33 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు చేశాడు రోహిత్. ఇక వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసినటువంటి వ్యక్తిగా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సరే, రోహిత్ శర్మ మీద వచ్చేటువంటి వస్తూనే ఉంటాయి, తన ఆట తీరుని మళ్ళీ మెరుగుపరుచుకుంటూ కంబ్యాక్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ చివరి వన్డే ఆడేశాడు. మళ్ళీ వన్డేలు రావడానికి చాలా సమయం ఉంది కదా. ఇప్పటికే 38 ఏళ్ల వయసు పైచిలుకు ఉన్నాయి రోహిత్ శర్మకి. ఆట తీరు మీద కూడా ఇంత విమర్శలు ఉన్నాయి. మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చేటువంటి వన్డే సిరీస్కి ఎంపిక చేసేటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేటువంటి ఆందోళనలు కూడా ఫ్యాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరొక వర్గం ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెస్మోట్లీ సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు కానీ అంటే లేని దాన్ని ఊహించుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు సాధారణంగా క్రికెట్ లో ఇది ఎలాంటివి ఎక్కువగా క్రికెట్ కి సంబంధించి కానీ, సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో కానీ, విరాట్ కోహ్లీ విషయంలో కానీ ఇది ఎక్కువగా జరుగుతుంది. కావాలని అంటే ఒక సోషల్ మీడియాలో ఒక వర్గం అంటే చాలా మంది ఆటగాళ్లతో పోలిస్తే, ఇప్పుడు రవీంద్ర జడేజా కానీ, లేదంటే ఇతర ఆటగాళ్లతో కానీ, శుభ్మన్ గిల్తో కానీ పోలిస్తే రోహిత్ శర్మ ఆట తీరు టెక్నికల్ గా కానీ, లేకపోతే ఫామ్ పరంగా కానీ అతను చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. అతని లక్ష్యం కూడా 2027 ప్రపంచ కప్ వరకు ఆడాలి. అయితే వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా 2029 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ కావాలి అనేది కూడా వీళ్ళిద్దరు ప్లాన్ గా కనపడుతోంది అనే ప్రచారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే సోషల్ మీడియాలో మాత్రం జరిగే ప్రచారం మాత్రం కొంత అంటే రోహిత్ శర్మను టార్గెట్ గా చేసుకున్నాం. ఇప్పుడు రవీంద్ర జడేజా రోహిత్ శర్మ కంటే కూడా చెత్త ఫామ్ లో ఉన్నాడు. అతను ఆట తీరు కూడా ఇవాళ కూడా మనం చూసాం, మొన్న చూసాం, అంతకు ముందు చూసాం. 2023 వరల్డ్ కప్ నుంచి కూడా వన్డేల్లో కానీ, వైట్ బాల్ క్రికెట్ లో కానీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే వాళ్ళ విషయంలో జరిగినటువంటి ప్రచారం ఇతని విషయంలో మాత్రమే ఒక వర్గం ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా అంటే రోహిత్ శర్మ ఫామ్ విషయంలో మనకి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. అయినప్పటికీ కూడా అతన్ని కావాలనే అంటే తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనే ఆవేదన కూడా కొంత వ్యక్తమవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మన రోహిత్ అంటే ఈ సిరీస్ లో అతను ఆడలేదు, కానీ గత సిరీస్ లో ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి సిరీస్ లో కూడా అతను ఆడటం జరిగింది. ఇవన్నీ కూడా అంటే కొంత అంటే రోహిత్ శర్మలో కాన్ఫిడెన్స్ ఉంది. ఫిట్నెస్ విషయంలో కూడా అతన్ని తప్పిస్తారు అనుకుని అంటే అతనికి సమాచారం ఉంటుంది. అయినా కానీ రోహిత్ శర్మ మాత్రం తన ఫామ్ కి సంబంధించి కొంత టెక్నిక్ కి సంబంధించి ఏదైతే గతంలో ఫాస్ట్ గా ఆడే ప్రయత్నం చేసేవాడో దాన్ని మొత్తాన్ని కూడా మెరుగుపరుచుకుని ఇప్పుడు కొంత స్లోగా ఆడే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫిట్నెస్ పరంగా కూడా రోహిత్ శర్మకు పట్టు ఉంటుంది, లేదంటే ఏదో రకంగా ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం రోహిత్ శర్మ చాలా ఫిట్నెస్ పరంగా కూడా చాలా ఫిట్ గా కనబడుతున్నాడు. 2027 ప్రపంచ కప్ కాదు, 2029 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కూడా అతను ఆడే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి. రైట్, తనకి సంబంధించి కూడా స్వదేశంలో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్లో కూడా ఎందుకు రాణించలేకపోతున్నాడని కూడా ఒక వర్గం భయంకరంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దానికి ఈ వన్డే మ్యాచ్లోనైనా సరే సమాధానం చెప్తాడని కూడా మేము ఎదురు చూసాం. కానీ రోహిత్ నిరాశపరిచాడనే అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా ఇప్పుడు ఒక సిరీస్ ఆడి రెండో సిరీస్ ఆడకపోతే దాని గురించి మేము ఆందోళన చెందాల్సి ఉంటుంది. ఇప్పుడు అతను గత సిరీస్ లో ఆస్ట్రేలియాతో ఆడాడు, సౌత్ ఆఫ్రికా అగ్ర జట్ల మీదే ఆడాడు. అతను చిన్న జట్ల మీద ఆడలేదు. ఇప్పుడు ఏదో బంగ్లాదేశ్ మీదో, శ్రీలంక మీదో, లేదంటే వెస్టిండీస్ మీద ఆడి తర్వాత న్యూజిలాండ్ మీద, సౌత్ ఆఫ్రికా మీద, ఆస్ట్రేలియా మీద ఆడకపోతే అతన్ని ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అది అలా జరగలేదు. కానీ అతను మంచి ఫామ్ లోనే ఉన్నాడు. టెక్నిక్ పరంగా కూడా తాను ఏం మెరుగుపరుచుకోవాలి అవన్నీ కూడా మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు. భవిష్యత్తుకు సంబంధించి అంటే తన క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించి అతను దాదాపు మనం చూసుకుంటే సచిన్ కూడా దాదాపు 41-42 ఏళ్ళు వచ్చేవారు కూడా క్రికెట్ ఆడాడు, అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయినప్పటికీ కూడా అతని విషయంలో మీడియా ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. కానీ రోహిత్ శర్మ విషయంలో మాత్రమే మీడియా కొంత ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రతిసారి కూడా రోహిత్ శర్మ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఎస్ వెంకట్, ఇక 3వ వన్డే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి మనం మాట్లాడదాం. గిల్ కన్నా బాగా ఆడాడు అనేటువంటి ఒక కామెంట్ అయితే ఒక హాఫ్ సెంచరీ తోటి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్ రాణా అనేటువంటిది ఒక మాట. ప్రజెంట్ మ్యాచ్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన చేతిలో ఉందంటారా లేకపోతే లేదు అనేటువంటి మాటేనా? కోహ్లీ ఉన్నాడు చాలే అనేటువంటిది కూడా ఒకంత ఎస్, ఇప్పుడే కోహ్లీ కూడా అవుట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఎలా చూడాలంటారు దీన్ని? కోహ్లీ పాపం అనవసరంగా స్ట్రైక్ కోసం ప్రయత్నించాడు కానీ Yes, పాపం yes, yes. అనుకో అంటే ఆ వాతావరణం కొంత ఇప్పటి వరకు కూడా అంటే నాకు మ్యాచ్ ఓడిపోయినా కానీ సాటిస్ఫాక్షన్ అయితే అంటే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ విషయంలో కానీ మంచి సాటిస్ఫాక్షన్. సారీ, విరాట్ కోహ్లీ కానీ హర్షిత్ రాణాకి సంబంధించి కానీ మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. వీళ్ళిద్దరు కూడా జట్టుని గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ ఆఫ్ సెంచరీలతో ఇద్దరు కూడా రాణించారు. అంటే సారీ, విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు, హర్షిత్ రాణా అర్ధ సెంచరీ దాటుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా కొంత న్యూజిలాండ్ విషయంలో అంటే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు కానీ అది చాలా అద్భుతంగా ఆడారు. స్ట్రైక్ రొటేషన్ విషయంలో కానీ, సింగిల్స్ డబుల్స్ విషయంలో కానీ. సాధారణంగా విరాట్ కోహ్లీ అనగానే మనం వికెట్ల మధ్య తీసే పరుగులే ఎక్కువగా చూస్తున్నాం అతను కొట్టే బౌండరీల కంటే కూడా. ఈ రోజు అతను ఆడినటువంటి ఆట తీరు కానీ, హర్షిత్ రాణాను కోఆర్డినేట్ చేసుకున్న విధానం, అలాగే నితీష్ కుమార్ రెడ్డిని కోఆర్డినేట్ చేసుకున్న విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి. న్యూజిలాండ్ మీద కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కీలక సమయాల్లో వీళ్ళిద్దరు కూడా హర్షిత్ రాణా అవుట్ అవడం, ఆ తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అవడం అనేది భారత్ కు కొంత మైనస్ గానే చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ అయితే దాదాపుగా ఓడిపోయింది అనేది అయితే స్పష్టంగా. టాప్ ఆర్డర్ విషయంలో కూడా ఒకంత జోరుగా చర్చ జరుగుతోంది కదా వెంకట్. దాదాపుగా 4 కీలకమైనటువంటి వికెట్లు ఇమ్మీడియట్గా కూడా కోల్పోవడానికి సంబంధించి అక్కడ న్యూజిలాండ్ బౌలింగ్ని మనం అభినందించేటువంటి పరిస్థితి అంటారా? న్యూజిలాండ్ ఏ విధంగా అయితే పేషెన్సీతో ఆడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉందో అది మనం చేయలేకపోయాం కాబట్టే ఈ వైఫల్యం అనేటువంటి రీతిలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటే వాళ్ళకి అంటే స్ట్రైక్ రొటేషన్ విషయంలో కానీ, లేదంటే మామూలుగా అంటే బౌండరీ విషయంలో కానీ వాళ్ళు ఒక పక్క ప్రణాళిక ప్రకారం టాప్ ఆర్డర్ నుంచి కూడా ఆడుతూ వచ్చారు. బౌలింగ్ విభాగం కూడా మీరు చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. కానీ అది భారత్ విషయంలో లోపించింది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇప్పుడు టాప్ ఆర్డర్ విషయంలో అతని పేరు శ్రేయస్ అయ్యర్ కానీ, లేదంటే శుభ్మన్ గిల్ కానీ, కెప్టెన్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళు విఫలం అవటం, తర్వాత రవీంద్ర జడేజా జట్టుకి ఎవరైతే భారంగా మారాడో రవీంద్ర జడేజా అతను విఫలం అవటం, ఇవన్నీ కూడా మైనస్ గా మారాయి. ఇదే భారత ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా అయిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు రివ్యూ వచ్చింది. దాదాపు ఇప్పుడు కుల్దీప్ యాదవ్ దాదాపు రన్అట్ అయిన అవకాశాలు కనపడుతున్నాయి. ఎస్, అంటే దీన్ని ఎలా చూడాలంటారు? దానికి సంబంధించి పర్టికులర్గా రవీంద్ర జడేజా ప్లేస్ని ఇంకొకళ్ళతో రీప్లేస్ చేస్తే బాగుండేది అనేటువంటి పర్టికులర్ కొన్ని పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి అయిన తర్వాత. ఎస్, మీకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే భారత్ మ్యాచ్ ఓడిపోయింది. కుల్దీప్ యాదవ్ రన్అట్ అయ్యాడు. ఓకే, సో భారత్ 296 పరుగులకు ఆల్అౌట్ అయింది, 46 ఓవర్లకు ఆల్అౌట్ అయింది. న్యూజిలాండ్ సిరీస్ గెలిచింది. ఓకే, సో ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ విషయంలో కానీ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అంటే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అక్షర్ పటేల్ ని రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ని తీసుకుంటే ఫలితం బాగుండేది. ఏదేమైనప్పటికీ కూడా అదంతా మనం పక్కన పెట్టి మన జట్టు వైఫల్యాల కంటే కూడా న్యూజిలాండ్ ఆడిన విధానం చాలా అద్భుతంగా అనిపించింది. 2024లో వాళ్ళు వైట్ వాష్ చేయడం కానీ, ఇప్పుడు స్వదేశంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత వీళ్ళు 15 ఏళ్ల తర్వాత సిరీస్ ఓడిపోవడం జరిగింది. మరి గౌతమ్ గంభీర్ దీనికి సంబంధించి ఏ విధంగా సమర్థించుకుంటాడో చూడాలి. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక భారత్ 1-2 తోటి సిరీస్ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. న్యూజిలాండ్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, సమిష్టిగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. మొదటి వన్డేలో ఓడిపోయిన తర్వాత తమని తాము విశ్లేషించుకున్నటువంటి తీరు న్యూజిలాండ్కి సంబంధించి పర్టికులర్గా ఇక్కడ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. రెండో వన్డేలో ఆడినటువంటి తీరు, అలాగే మూడో వన్డేలో పిచ్ సహకరించినప్పటికీ కూడా దీనికి సంబంధించి 337 పరుగుల టార్గెట్ని తాను కాపాడుకునేటువంటి విధానం. భారత్ టాప్ ఆర్డర్ కావచ్చు, దిగ్గజ శ్రేణి బ్యాట్స్మెన్లను కూడా కట్టడి చేసి విజయాన్ని సాధించినటువంటి తీరుకు సంబంధించి కూడా న్యూజిలాండ్ విషయంలో ప్రశంసలు అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకంత టీమిండియా విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆట తీరు కావచ్చు, లేకపోతే టీమ్ సెలక్షన్స్కి సంబంధించి కావచ్చు, రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.